ఓకే, let's invite them. ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే, ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే, సీతారాముల పున్నమిలోనే, నిరతము మాయద వెన్నెలలోనే, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్, రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. ఇటువంటి రూపం, ఇంతటి తేజస్సు ఇంతకు ముందెప్పుడూ చూడలేదు. నేను నిన్ను నా భర్తగా వరిస్తున్నాను. నేను వివాహితుణ్ణి, నన్ను క్షమించండి. నువ్వు నీ ముఖాన్ని ఎందుకు దాస్తున్నావు శూర్పణఖ? ముఖవస్త్రం తీసి నా వైపు చూడు. చూస్తే ఏంటి? ఒకనాడు నాకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా కుబేరుడి నుండి లంకని లాక్కున్న నా అన్న ఇన్నేళ్ల తర్వాత కూడా అలాగే కనబడతారా? ఇప్పటికీ అలాగే ఉన్నా శూర్పణఖ. వరాస్త్రీ ఎవరి కోసం ఈ లంకాపతి రావణుడి సౌందర్య రాసైన చెల్లెల్ని తిరస్కరించాడు? జానకి రాఘవుడి ధర్మపత్ని, త్రిలోకాల్లో అత్యంత సౌందర్యవతి. ఈ రావణుడి పరిపూర్ణతలో ఏదైనా లోటుంది అంటే అది జానకి ఒక్కతే. మిమ్మల్ని మీరు పరిపూర్ణం చేసుకుంటే చాలు. నేను కోరుకున్న న్యాయం నాకు దక్కుతుందన్నయ్యా. బంగారు లేడీ, అయోధ్య తిరిగి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనతో తీసుకువెళ్దాం. ఇలాంటి బంగారు లేడీని అక్కడ ఎవ్వరూ చూసుండరు.
నువ్వు విన్నావా? పిలిచింది మీ అన్నయ్యే. ఆయనకేదైనా శేషు, వినపడిందా? ఇప్పుడైనా నమ్ముతావా? శేషు, నా మనసుకి చాలా కంగారుగా ఉంది. నువ్వెళ్ళి. నేను మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళలేను వదినా. సురక్షితం కాదు. మరి మీ అన్నయ్యకి? ఏది ఏమైనా సరే దీన్ని దాటొద్దమ్మా. భిక్షాం దేహి. సన్యాసికి భిక్షం పెట్టు దేవి. ఆ ఈశ్వరుడు నిన్ను కటాక్షిస్తాడు. మీ భాండారంలో ఆకలితో ఉన్న సన్యాసికి పట్టెడ అన్నం కూడా లేదా? నీళ్లైనా ఉంటాయే. ఇప్పుడే తెస్తా స్వామి. రండి స్వామి, భిక్షని స్వీకరించండి. సన్యాసి మీ గుమ్మం ముందుకొచ్చినా నువ్వు 2 అడుగులు ముందుకేసి భిక్ష కూడా వెయ్యలేవా? నా భర్త బయటికి వెళ్లారు స్వామి. ఆయన తిరిగి వచ్చే వరకు. ఈ సన్యాసి శీలాన్ని శంకిస్తున్నావా? లేదు లేదు స్వామి, క్షమించండి. నే వెళ్ళిపోతున్నా, కాని గుర్తుంచుకో, ఏ గుమ్మంలోంచి సన్యాసి ఖాళీ చేతులతో వెళతాడో సౌభాగ్యం కూడా ఆ గుమ్మం విడిచి వెళుతుంది. నీ భర్త దీర్ఘాయుషు కోసం నేను నీ మంచికే చెప్తున్నా. ఒక సాధువు ఆశీర్వాదం తీసుకో. అది నువ్వు కోరుకుంటేనే. వినాశకాలే విపరీత బుద్ధి. ఆగండి స్వామి. తప్పు నా వల్లే జరిగిందన్నయ్య. నేనే వదినమ్మని ఒంటరిగా వదిలొచ్చాను. ఈ అనర్థం జరిగింది. మీ నమ్మకాన్ని ఒమ్ము చేశాను. నీ తప్పు లేదు శేషు, ఇది విధి ఆడుతున్న ఆట. మనోణ్ణి ఓడించాలంటే సైన్యం కావాలి. మీరు అయోధ్యకి యువరాజు, వదినమ్మ కాబోయే రాణి. ఒక్క సైగ చేస్తే చాలు, సమస్త సైన్యం మనతో వస్తుంది. వద్దు శేషు, ఎందుకన్నయ్య? అది మర్యాదకు విరుద్ధం. ఇప్పుడు నేను యువరాజును కాదు, ఒక సాధారణ వనవాసిని. జానకి నా భార్య మాత్రమే. అయోధ్య సైన్యమే కాదు, 14 ఏళ్ల వరకు నాకు ఎటువంటి అధికారము ఉండదు. అంటే మీకు వదినమ్మ ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనదా? ఎవరది? ఇంత రాత్రి వేళ ఈ అడవిలో ఒంటరి వృద్ధురాలా? నువ్వెవరో చెప్పులేదా? చావడానికి సిద్ధపడు. బాణం వెయ్యి నాయనా. నేను కాని మాయావినైతే నాకు ఏ హాని జరగదు. శేషు, అయ్యయ్యో, ఏంటి నాయనా, ఏం చేస్తున్నావు? ఈ ఆదివాసీ పాదాల దగ్గర కూర్చోవడం నీ గౌరవానికి తగదు. నేనేమో తక్కువ జాతి దాన్ని, కానీ నువ్వేమో రాజయోధుల్లా ఉన్నావు. బహుశా రాకుమారుడివేమో. వద్దు బాబు, వద్దు. నన్ను పాపిని చెయ్యొద్దు. మనం జన్మతో కాదు, చేసే కర్మతో చిన్న పెద్ద అవుతాం. మీరు నా తల్లితో సమానం. కొడుకు తల్లి పాదాల దగ్గర కాకుండా ఇంకెక్కడ కూర్చుంటాడు? తిను బాబు. అన్నయ్య, ఆ రేగుపళ్ళు ఎంగిలి చేసినవి తినకండి. తిన్నాయనా, రా. నీకోసమే ఎదురు చూస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, నువ్వు తప్పక వస్తావని. నువ్వు చూశాను. నా జీవితంలో చూడాల్సింది ఇంకేదీ లేదు. ఇక నాకు సెలవివ్వు. వానరరాజు సుగ్రీవుడున్నాడు. ఆయన్ని కలవండి, తను మీకు సహాయం చేయగలడు. ప్రభు, ఆజ్ఞాపించండి. రాళ్లను కొట్టితండి, పర్వతాల్ని పెకలించండి, నింపండి ఈ సముద్రాన్ని, కట్టండి సేతువుని లంక వరకు. మనం భూమి మీద రాళ్లన్నీ తెచ్చివేసినా సరే సముద్రం మీద సేతువుని కట్టలేము. మనం సేతువు కట్టే తీరాలి. రాళ్లతో అవ్వనిది.
ప్రార్థనతో అవుతుంది. సదా మే మున్నం సిద్ధం సర్వ సైన్యం సహచరులై పదా వస్తున్నాం సఫలం స్వామి కార్యం మా బలమేదంటే నీపై నమ్మకమే తలపున నువ్వుంటే సకలం మంగళమే మహిమాన్విత మంత్రం నీ నామం. మా బలమేదంటే నీపై నమ్మకమే మాతో నువ్వుంటే విజయం నిశ్చయమే మహిమాన్విత మంత్రం నీ నామం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆటంకాలు ఎదురైనా ధర్మానికి అపజయం ఉండదు. హర్ 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 జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక.
మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము రామునకు మహిత గుణధామునకు మంగళము కారుణ్య నిలయునకును మంగళము జానకి మానస నివాసునకు మంగళము జానకి మానస నివాసునకు మంగళము సర్వజన వందితునకు జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. వావ్, నిజంగానే మనల్ని అందరినీ ఒక టైం ట్రావెల్లో త్రేతాయుగం వరకు తీసుకెళ్ళినంత పని చేశారు. మన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రైట్ ఫ్రమ్ వనవాసం దగ్గర నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకు చక్కగా చిన్నారులు ప్రదర్శన చేశారు. పర్టికులర్లీ ఆ రావణాసురుడి గ్యాంగ్. అయినా రాముడు వచ్చేకంటే రావణాసురుడు వచ్చినప్పుడే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. బాబోయ్, కలియుగం. రాను రాను విలన్స్ అయిపోతున్నాం అందరం మనం. సో ఒక్కసారి ఆ చిన్నారులకి మీ కరతాల ధ్వనులతో వారిని అభినందించాలని కోరుకుంటున్నాం. మరొక్కసారి. దట్స్ రియల్లీ వండర్ఫుల్ ట్రీట్. మేకప్ ఆర్టిస్టులకు కూడా మనం గట్టిగా చప్పట్లు ఇవ్వాల్సిందే. Really చాలా fantastic. చక్కగా చక్కదిద్దారు. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ అభినయం కంటే కూడా వాళ్ళు ఉన్న ఆ తీరు, అది కూడా ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్స్ రియల్లీ వండర్ఫుల్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇలా సహకరించినందుకు వాళ్ళకు కూడా ఒకసారి మనం గట్టిగా చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలపాలి. ఆల్సో ఇది ఇంతలా మంచిగా ప్రదర్శించడానికి టైం టు టైం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన మన మాస్టర్స్, మన డాన్స్ మాస్టర్ అండ్ టీమ్ ని కూడా గట్టిగా మనం అభినందించాల్సిందే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ హ్యావ్ టేకెన్ అస్ టు త్రేతాయుగం ఆల్మోస్ట్. దట్స్ ఎ వండర్ఫుల్. ఎస్ సార్.